అందరికీ నమస్కారం. ఈరోజు కంటి యొక్క సమస్యలు దగ్గరవైన, దూరమైన, ఐ బ్లర్‌నెస్ అయిన ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్. అలాగని 1, 2 డేస్ చేస్తేనే తగ్గిపోతుందనుకుంటే మాత్రం చాలా తప్పు. ఫైనల్‌గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. మొదటగా ఈ 3 ఫింగర్స్‌ని కంటి కిందున్న బోన్‌ని ఇలాగ 3 టైమ్స్ ప్రెస్ చేయాల. 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్ రబ్ చేసి కంటి పైన పెట్టుకోవాలి. 1, 2, 3 అయిపోయింది. తర్వాత కాస్త ఒక్క వేల్ ఫింగర్ కిందికి మళ్ళీ 3 టైమ్. 1, 2, 3 మళ్ళీ రబ్. 1, 2, 3, 1, 2, 3 అయిపోయింది. తర్వాత దాని కిందికి 1, 2, 3 అయిపోయింది. మళ్ళీ రబ్ చేయాలి. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 అయిపోయింది. ఇప్పుడు కన్ను బ్లింక్ చేయాలన్నమాట. మీకు ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు, కానీ ప్రాక్టీస్లో మాత్రం కొంత తక్కువ చేయడం మంచిదన్నమాట. 1, 2, 3 ఓపెన్. మళ్ళా 1, 2, 3 ఓపెన్. 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 1, 2, 3, 1, 2, 3 అయిపోయింది. ఇప్పుడు జస్ట్ 20 టైమ్స్ ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇప్పుడు కంటిని ఇలా పైకి చూస్తూ 3 టైమ్స్. 1, 2, 3 ఇప్పుడు కిందికి 1, 2, 3 అయిపోయింది. ఇప్పుడు సైడ్కి 1, 2, 3 ఇప్పుడు ఈ సైడ్కి 1, 2, 3 ఇప్పుడు ఇటు సైడ్ 1, 2, 3 ఇప్పుడు పైకి 1, 2, 3 ఇప్పుడు ఈ కిందికి 1, 2, 3 ఇప్పుడు ఈ కిందికి 1, 2, 3 ఇలా ఈ రౌండ్ ఈ షేప్లో చూస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఈ యొక్క గోల్ ఉంటుంది కదా, ఇలా లాంగ్ పెట్టుకొని ఒక 20 నెంబర్స్ దగ్గరికి తీసుకురావాలి. 1, 2 ఆ గోర్నే చూస్తూ ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 నెంబర్స్. తర్వాత రబ్ చేయాలి. అంటే ఆ గోర్ని చూస్తూ ఉండాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తర్వాత
సేమ్ ఈక్వల్గా క్లాక్ వైజ్ తిప్పుతూ గోరును మాత్రమే చూస్తుండాలి, తల మాత్రం తిప్పకూడదు. ఆ గోరును మాత్రమే చూస్తూ ఉండాలి, తలను మాత్రం తిప్పకూడదు. త్రీ రౌండ్స్ కంప్లీట్. చేతులను రబ్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఈ యొక్క కన్ను ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, కన్ను ఎలా ఉంటుందో లివర్ కూడా సేమ్ ఈక్వల్గా అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే లివర్ రిఫ్లెక్స్ని ఒక 10 టైమ్స్, ఈరోజు కొత్తగా కాబట్టి ఇక్కడ కరెక్ట్ బొటన వేలు తీసుకొని ఈ భాగంలో ఒక 10 టైమ్స్ ప్రెస్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ ఈ బొటన వేలు తీసుకొని ఈ లివర్ రిఫ్లెక్స్ని 1 2 3 4 5 6 7 8 9 10. సాధారణంగా మనకు ఎలా ఉంటుందంటే, కంటి సమస్యలు వచ్చి మనం కంటికి డ్రాప్స్ తీసుకొని స్పెట్ తీసుకోవడానికి నేను కూడా చేసిన పొరపాటే అది. ఇప్పుడు కన్ను ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో లివర్కి కనుక మనము సర్క్యులేషన్ చేస్తే కన్ను అనేది ఆటోమేటిక్గా ఏ ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కంటి పైన కంటికి కావాల్సిన ఎక్కువ ఆకుకూరలు, ఉదయాన్నే కాసేపు సూర్యుడిని చూస్తూ ఒక నేచర్ దగ్గర ఒక చుట్టూ పార్క్, మీకు ఎక్కడైతే పార్క్ అనుకూలమైందనుకో ఆ చెట్లని ఒక 3 రౌండ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు డే 1 90 డేస్ ప్రాక్టీస్. ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ ఉంటుంది. ఎవరికైనా ఈ వీడియో కంటి సమస్యలతో బాధపడుతున్నా అంటే ఆల్రెడీ మేము ఫేస్ చేసినాము, కాస్త రిజల్ట్ వచ్చింది, కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా దీన్ని ప్రయత్నం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.